హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం 4వ అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నా. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, లుక్ ఎట్ దిస్. ఐ మీన్ 67% ఆఫ్ పీపుల్ ఆర్ జస్ట్ వాచింగ్ మై ఛానల్ బట్ నాట్ సబ్స్క్రైబ్డ్. ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ మీ, జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్ట్ వస్తుంది. నేను మిగతా వీడియోస్ కూడా చాలా హ్యాపీగా చేయగలుగుతాను. అండ్ ఐ ఆల్సో గెస్ దట్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయి. యూ లైక్ మై కాంటెంట్ బట్ యు ఆర్ నాట్ లైకింగ్ ద వీడియో, యు ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మనం ఈ 4వ అధ్యాయానికి పెట్టుకోబోయే పేరు ఏంటంటే, వి బోత్ సర్చ్ ఫర్ మీనింగ్. స్టార్టింగ్ నుంచి కూడా గీతలో కృష్ణుడు దేహి అంటే ఆత్మనే రెఫర్ చేస్తాడు. అంటే కృష్ణుడు చెప్పిన మాటల్లోనే మనం విందాం దేహి, దేహ గురించి. అర్జున, ఆయుధాలు దానిని చీల్చలేవు, అగ్ని దానిని కాల్చలేదు, నీరు దానిని తడపలేదు, గాలి దాన్ని ఆరబెట్టలేదు. అది ప్రతి చోట ఉంటుంది, అన్ని సమయాల్లో స్థిరంగా ఉంటుంది. అది ఒక ఇమ్మోర్టల్, మన బాడీ లోపల ఉంటుంది. అది మన సెన్సెస్ రీచ్ కన్నా బియాండ్గా ఉంటుంది. ఎవరైతే ప్రశాంతుడు, నిశ్చయత కలిగిన వాడు, అబ్జర్వర్, వాడు 9 గేట్ల నగరంలో నివసిస్తాడు. ముందు ఈ 9 గేట్ కాన్సెప్ట్ చెప్తాను. ఒక జీవి శరీరంలో నివసించే దేవుడు యూనివర్స్లోని అన్ని జీవులకు కూడా కంట్రోల్ చేయగలడు. శరీరంలో 9 గేట్స్ కలిగి ఉంటాయి. 2 కళ్ళు, 2 నోస్ట్రిల్స్, ముక్కు రంధ్రాలు, 2 చెవులు, ఒక నోరు, అనూస్ అండ్ జెంటల్స్. 9 గేట్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రత్యేకత ఉంటుంది. అంటే కళ్ళు చూడగలవు, చెవులు వినగలవు, ముక్కు స్మెల్ చూడగలవు. అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి కర్మలని కూడా డిటాచ్మెంట్ ఫ్రమ్ యాక్షన్ సాధిస్తాడో సెల్ఫ్ అవేర్నెస్ పొందుతాడు. అప్పుడు మన శరీరంలో ఉన్న 9 గేట్స్ ద్వారా వాటి ప్రభావం లేకుండా నిజమైన ట్రూ సెల్ఫ్తో మనం కనెక్ట్ అవుతాం. సింపుల్గా చెప్పాలంటే మనకు ఈ 9 గేట్లతో ప్రపంచానికి ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఎమోషనల్లీ మనం ఇన్వాల్వ్ అవుతాం. ఎంతవరకు అంటే మనకి హ్యాపీనెస్ ఇచ్చేంత వరకు. ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ని ఎప్పుడైతే మనం పక్కన వదిలేసి ఈ గేట్స్కి ఉన్న హ్యాపీనెస్ పక్కన వదిలేస్తామో అలాంటి యాక్షన్స్ అన్నీ వస్తాయి పోతాయి. బట్ వి బికమ్ బౌండ్. మనం ఎక్స్టర్నల్ వరల్డ్లో ఈ గేట్స్ అన్నిటినీ కూడా మన బాడీ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే మన బాడీ ఒక నగరం లాంటిది అని అర్థం. అందుకే దీన్ని మనం 9 గేట్ల నగరం అని అంటాం. ఋగ్వేద ఏమి చెప్తుంది అంటే, ఒక పిట్ట ఇంకో పిట్ట ఫ్రూట్ తినడం చూస్తుంది. అంటే మెటఫోర్గా చెప్పాలంటే ఈ మెటఫోర్లో ఫ్రూట్ అనేది ప్రపంచం అనుకుంటే, బాడీ అనేది ఆ పండు తినే పిట్ట అనుకుందాం. అక్కడి నుంచి చూసేదేంటి ఆ ఇంకొక పిట్ట? దేహి అంటే అదొక సోల్ అని అర్థం. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. కృష్ణుడు దేహిని డిస్క్రైబ్ చేసినట్టే ప్రకృతి పురుష్ని డిస్క్రైబ్ చేస్తాడు. ప్రకృతి అంటే మన చుట్టుపక్కల ఉండేవి, అంటే దాని సరౌండింగ్స్ అని అనుకుందాం. పురుష అంటే దేహి అంటే ఆత్మ అనుకుందాం. మనం చెప్పినట్లుగానే దేహానికి బౌండరీస్, సెన్స్, రూల్స్ అన్నీ ఉంటాయి. బట్ ఆత్మకి ఇలాంటివి ఏవి ఉండవు. రూల్స్, సెన్స్ కానీ, స్పేస్ కానీ, టైం కానీ ఏమీ ఉండవు. దేహ అనేది మన ఎంటిటీస్ నుంచి మనల్ని సపరేట్ చేస్తుంది, మన ఇండివిజువాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. కానీ దేహి యునైట్ చేస్తుంది. ఇక్కడ దేహి అంటే మనం ఆత్మ అనుకున్నాం. దేహాన్ని ఎలా డిస్కవర్ చేస్తాము? అనలైజ్ చేయడంతో. కానీ మనం దేహిని ఎలా డిస్కవర్ చేయాలి అంటే దానికి సింథసిస్ అంటే యోగా అవసరం. అర్జునుడి దేహం, దుర్యోధనుడి దేహం వేరు. కానీ అర్జునుడి దేహి, దుర్యోధనుడి దేహికి తేడా ఏం లేదు. ఆకలి, భయం వీటన్నిటికీ అవి లొంగుతాయి. మనం ఇందాక ఆత్మ, పురుష రెండు సేమ్ అనుకున్నాం కదా, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దేహి అనేది జీవాత్మ అయితే పురుష అనేది పరమాత్మ. దేహి అనేది ఆ స్లైస్ ఆఫ్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కానీ పురుష అంటే పరమాత్మ అనేది లిమిట్లెస్ స్లైస్ ఆఫ్ రియాలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే జీవాత్మ ఒక భక్తుడు అనుకున్నాం అనుకో, పరమాత్మ అనేది దేవుడు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కృష్ణుడి వేలు మీద తిరిగే చక్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చుట్టూ తిరిగేవి జీవాత్మలు అయితే పరమాత్మ మధ్యలో ఉండేది. అంటే జీవాత్మలు పరమాత్మ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అర్జున, ఎప్పుడైతే ఒక మనిషి ఈ మెటీరియల్ థింగ్స్కి డిటాచ్ అవుతాడో
ఇంద్రియాలు లేకుండానే అన్ని ఇంద్రియాలు సెన్స్ చేసేలాగా సెన్స్ చేస్తాడు. అతను అన్అటాచ్డ్ బట్ సస్టైన్ అవుతాడు. అతను అన్ని టెండెన్సీస్ లేకపోయినా కూడా ఆనందిస్తాడు. ప్రతి మనిషి దేహి అంటే ఆత్మకి ఒక విత్తనంలానే చూస్తాడు. అంటే పురుష అనే చెట్టులో, ఆ చెట్టులోంచే మళ్ళీ విత్తనాలు వస్తాయి. కానీ విత్తనాలు ఇంకా చెట్టు వేరు కాదు కదా. ఇదే ఐడియాని బ్యూటిఫుల్ గా ఉపనిషత్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిస్ ఈస్ కంప్లీట్, దట్ ఈస్ కంప్లీట్. ఫ్రమ్ కంప్లీట్నెస్ కమ్ కంప్లీట్నెస్. వెన్ కంప్లీట్నెస్ ఈస్ యాడెడ్ or subtracted, it splits and remain completed. ఇది ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ అండ్ మన హ్యూమన్ ఇమాజినేషన్ కెపాసిటీ లాగా. నువ్వు నీలా కంప్లీట్ గా ఉన్నావు, నేను నాలా కంప్లీట్ గా ఉన్నాను. అండ్ yet we are part of human wider community. అంటే జస్ట్ లైక్ ఒక విత్తనం లాగా. సో ఎగ్జాక్ట్లీ ఆత్మ అంటే ఎప్పుడు పొంగని సముద్రం లాగా, విడిపోని ఆకాశం లాగా, ప్రకాశించే సూర్యుల్లాగా అన్నమాట. మన హిందూ పురాణం ప్రకారం ఆత్మకి ప్రజెంట్ ఈస్ ఎవ్రీథింగ్. ఆత్మ అనేది ఒక భ్రాంతి. అలానే నువ్వు రియాలిటీని డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తావు, నేను డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాను. నీ ఆత్మ నా ఆత్మ ఒపీనియన్ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రోజు నేను అనుకున్నది రేపు వేరే ఉండొచ్చు. ఆత్మ అనేది ఫస్ట్ నాకు మైండ్ కావచ్చు, తర్వాత ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత కాన్షియస్నెస్ కావచ్చు, తర్వాత ఇమాజినేషన్ కావచ్చు. కానీ దీనికి ఉన్న కాన్సెప్ట్ అండ్ మీనింగ్ మాత్రం ఒకటే, ఏ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా. అర్జున, దానికి బిగినింగ్ లేదు, క్వాలిటీస్ లేవు అండ్ మారవు. అది మన శరీరంలో ఉంటుంది. అది ఏమీ చెయ్యదు, ఏమీ కోరుకోదు. నేను 3వ అధ్యాయంలో 5 కంటైనర్స్ గురించి డిస్క్రైబ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే చూసేయండి. అలానే వీ కెన్ సీ ఫ్లెష్ అండ్ బ్రెత్. కానీ మనం ఇమోషన్ ని మాత్రమే సెన్స్ చేయగలుగుతాం, వాటిని చూడలేము. సెన్సేషన్ మైండ్ రిసీవ్ చేసుకొని ఎమోషన్ అనే కాన్సెప్ట్ ని ఫిల్టర్ చేస్తుంది. ఈ ఎమోషన్ మన మైండ్ ని ఎఫెక్ట్ చేసి మనకు కాన్సెప్ట్ అనే షేప్ ని చేస్తుంది. అలా మనకి కాన్సెప్ట్ క్లారిటీని ఎక్స్పీరియన్స్ చేస్తాము. దాన్ని మనము ఆనందం అనొచ్చు, ట్రాంక్విలిటీ కూడా అంటాం. ఆత్మ అప్పుడు కాన్సెప్చువల్ రియాలిటీ ఐడియాగా మారుతుంది. అది మన ప్రపంచంతో కమ్యూనికేట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఎలా? యోగా ద్వారా. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే మనకి ఫియర్ ఆఫ్ ఎమోషన్ డామినేట్ చేస్తుంది. ఫియర్ ఆఫ్ లూజింగ్ ఆపర్చునిటీ, ఫియర్ ఆఫ్ ఇన్వాలిడేషన్, ఫియర్ ఆఫ్ అచీవ్మెంట్, ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ఇమోషన్ ఆఫ్ ఫియర్ అనేది మనం ఎలా థింక్ చేస్తామో, మనము దేన్నైతే నమ్ముతామో వీటన్నిటికీ కూడా వాటికి ఇంపాక్ట్ అవుతాయి. అవి మన ఫిల్టర్ చేసుకున్న అన్ని చాయిస్ ఆఫ్ రెస్పాన్సెస్ ని కలుషితం చేస్తాయి. అలా మనం సెల్ఫ్ జడ్జ్మెంట్ చేసుకుంటాం. ఇది ఒక సైకిల్ లాంటిది. సో మనం సెల్ఫ్ జడ్జ్మెంట్ చేసుకోవద్దు అని అంటే మనకి కాన్సెప్చువల్ రియాలిటీ తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్చువల్ రియాలిటీ అనేది భాషపై దృష్టిని ఆకర్షిస్తుంది. ఇదే వేదాల్లో కీ థీమ్. ఈ కీ థీమ్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జంతువుల లాంగ్వేజ్ కమ్యూనికేషన్ వేరులా ఉంటుంది కదా, కానీ మన లాంగ్వేజ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది? మనం కన్స్ట్రక్ట్ చేస్తాము, కాంప్లికేట్ చేస్తాము. త్రూ సౌండ్స్ కానీ, త్రూ చిత్రం కానీ, త్రూ గెస్చర్స్ ద్వారా మీనింగ్ కన్వే చేయడానికి ట్రై చేస్తాం. అవి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే వాటికి లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఉంటాయి, కొన్ని మెటఫోరికల్ గా కూడా ఉంటాయి. వాటి వల్ల ఇమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. నేను ఇందాక చెప్పినట్లు ఆత్మ అనేది అన్నిట్లో ఉంటుంది. ఒక బండలో ఉంటుంది, ఒక చెరువులో ఉండొచ్చు, నీళ్ళల్లో ఉండొచ్చు, అవునా? వాటిని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం? శబ్దం వల్ల, ఇమోషన్ వల్ల. అందుకే మన హిందువులు అంటారు అన్నిట్లోనూ ఆత్మ ఉంటుంది అని చెప్పి. అంటే దీనివల్ల మనకేం తెలిసింది? ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్ఫుల్ అండ్ వ్యాలిడ్. మీనింగ్ అనేది మనము బ్రెయిన్తో ఐడెంటిఫై చేస్తే, సౌండ్ అనేది మన బాడీతో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. లైక్ యానిమల్ ఫుడ్ కోసం ఎలా ఆరాటపడతారో, మనం మానవుల స్థితి కూడా అర్థం చేసుకోవడానికి మనం అలా ఆరాటపడతాం. ఈ ప్రపంచంలో మన విలువ, మన ఉద్దేశం, మన గుర్తింపు ఇవన్నీ ఏంటి అని మనం ప్రశ్నించుకుంటూనే ఉంటాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి వ్యాలిడేషన్ కోరుకుంటాం. అలా కోరుకునేంత కాలం మన అహం అనే బంధంలో మనం చిక్కుకుంటూనే ఉంటాం. ఎప్పుడైతే మీనింగ్ మన ఇన్సైడ్ నుంచి వస్తుందని అని రియలైజ్ అవుతామో అప్పుడు మన ప్రపంచం మీనింగ్ఫుల్ అవుతుంది. మన ఆత్మ ద్వారా విముక్తి పొందుతాం. అర్జున, నీలో ఉండే అద్భుతమైన సర్వవ్యాప్త జీవి నీవే, నిజంగా నీవే. చివరికి గమనించేది, ఆమోదించేది, అనుమతించేది మరియు ఆనందించేది కూడా నువ్వే. మనం ఇందాక అన్నట్లు అన్నిట్లోనూ ఆత్మ ఉంటుంది. చెట్లోనూ, పుట్టలోనూ, రాయిలోనూ, నీరులోనూ, అన్నిట్లోనూ. అని ఎవరు డిసైడ్ చేస్తారు? మన దేహి అంటే మనలో ఉన్న ఆత్మ డిసైడ్ చేస్తుంది. మనం అన్నిట్లోనూ మీనింగ్ వెతుకుతాం.
వేరే వాళ్ళ నుంచి మీనింగ్ తెలుసుకుంటాం. మనం చనిపోయినా కూడా ఆ వస్తువుల మీనింగ్ అలానే ఉంటుంది. అయినా ఆత్మ చనిపోదు కదా, ఎల్లప్పుడూ అర్థం చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. చివరిగా ఒక పాయింట్, మనం మనుషులు, మన ఐడెంటిటీ అండ్ మన ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కోసం అయితే మాత్రం అహం గెలుస్తుంది. ఇంటర్నల్ వ్యాలిడేషన్ కోసం అయితే మాత్రం మన ఆత్మ సాటిస్ఫై అవుతుంది. అండ్ దట్స్ ఇట్, 4వ అధ్యాయం గైస్. Let me know in the comment section how do you like this video, and like this video, share this video and subscribe to the channel. Thanks for watching this channel. Bye.